Sundar, Managing Director, Formula Spoken English. సో మేనేజింగ్ డైరెక్టర్ అంటే చాలా ఎక్కువ డిగ్రీలు చదివేస్తుంటాడు ఆయనకి, అందుకే ఆయనకి ఇంగ్లీష్ బాగా వస్తుంది అనుకుంటున్నారేమో. కాదండి, నేను కూడా మీలాగా చాలా చిన్న గ్రామం నుంచి తెలుగు మీడియం చదువుకుని వచ్చిన వాడిని. అదేంటి తెలుగు మీడియం చదువుకుంటూ వచ్చి అంత పెద్ద ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలా అయ్యారు, అసలు మీకు ఇంగ్లీష్ ఎలా వచ్చిందని డౌట్ రావచ్చు. ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఏ మాత్రం అవగాహన లేకపోయినా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఇంగ్లీష్లో అనర్గళంగా ఎలా మాట్లాడచ్చో, ఎందుకు మనం అసలు మాట్లాడలేకపోతున్నామో నేర్చుకుందాం. రెడీనా? సరే చూద్దాం. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఒక వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మీకు ఒక చిన్న పదం తెలియకపోతే ఇమ్మీడియట్గా మీరు గూగుల్ని అడిగితే అర సెకండ్లో మీకు దాని మీనింగ్ చూపిస్తుంది. కానీ ఒకప్పుడు పరిస్థితి అది కాదు. మనకేదైనా వర్డ్ తెలియకపోతే డిక్షనరీ మాత్రమే ఉండేది, అది కూడా ఫిజికల్ డిక్షనరీ మాత్రమే ఉండేది. శంకర్ నారాయణ కానీ సిపి బ్రౌన్ కానీ పెద్ద పెద్ద డిక్షనరీస్ ఉండేవి. అది కూడా సొంతంగా ఎవరికి ఉండేవి కావు, ఏ లైబ్రరీలోనో లేకపోతే బాగా ఇంగ్లీష్ లెక్చర్స్ అయ్యి ఉండి వాళ్ళ దగ్గర మాత్రమే దొరికేది. సరే, ఇప్పుడు ఇన్ని రిసోర్సెస్ ఉన్నా ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇంగ్లీష్ వింటే అర్థమవుతుంది, అలాగే ఇంగ్లీష్ చదివితే అర్థమవుతుంది. చదివిన దాన్ని గుర్తుపెట్టుకొని చాలా బాగా ఎగ్జామ్స్ రాయగలుగుతున్నాము. కానీ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎక్కడో భయం, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదా, వాళ్ళు ఏమనుకుంటారో, ఇది కరెక్ట్ అయినా కాదా. సార్ యాక్చువల్ నాకు గ్రామర్ చాలా బాగా వచ్చండి, చాలా బాగా అర్థమవుతుంది, మీరు ఒక సెంటెన్స్ ఇస్తే దానిలో మిస్టేక్ అర సెకండ్లో పట్టుకుంటాను. కానీ ఇద్దరు ముగ్గురితో మాట్లాడాలంటే లేదా ఒక విషయం గురించి ఇంగ్లీష్లో కంటిన్యూస్గా మాట్లాడాలంటే మాత్రం భయం వేస్తుంది సార్. ఇలా చాలామంది నాకు చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ భయం వస్తుంది, ఏం చేస్తే పోతుందో చూద్దాం. నేను ఇందాక చెప్పినట్టు మేము వచ్చింది కూడా నా బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా పక్కాగా విలేజ్ బ్యాక్గ్రౌండ్. అప్పట్లో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడేవాడు కాదు. ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది గొప్ప. సో తెలుగు మీడియం వరకు, డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివి ఎంబీఏ ఆప్షన్ లేక ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెక్చర్ ఒక లేడీ లెక్చర్ ఇంగ్లీష్తో మాట్లాడుతున్న మాకు ఏం అర్థమయ్యేది కాదు. ఏదో కొత్తగా అర్థం కాని సినిమా ఉండేది. టెర్మినాలజీ కొత్త, ఆ పదాలు కొత్త, ముఖ్యంగా ఆమె వెళుతున్న యాక్సెంట్ ఏం అర్థం కాలేదు. సరే, ఎలాగో అప్పట్లో సీనియర్స్ హెల్ప్ చేస్తే ఎగ్జామ్స్ వరకు బైహార్ట్ చేసి కొంత కంటెంట్ని రాసాము, బయటకు వచ్చాం. సిటీ రాగానే ఎస్ ఎంబీఏ అయిపోయిందంటే మనం ఏదైనా చేయొచ్చు, అప్పట్లో అంత గొప్ప. ఎంబీఏ అయిందంటే ఎస్ మనం ఏ కంపెనీకైనా వెళ్ళిపోవచ్చు, జాబ్ వస్తుందని చాలా నమ్మకంతో హైదరాబాద్ వచ్చిన తర్వాత 2-3 ఇంటర్వ్యూలు లేక అర్థమైంది, ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడాలి, లేకపోతే ఏం చేయలేము. అప్పుడు ఒక ఫీలింగ్ ఉంది, ఎస్ నాకు అన్ని తెలుసు, ఎందుకంటే సబ్జెక్ట్ మంచి ఎక్స్పర్ట్ ఉంది, ఏ ఇంటర్వ్యూ అయినా డీల్ చేయగలుగుతా, ఎస్. బట్ ఈ నమ్మకం అంతా ఎక్కడ పోయిందంటే ఇంగ్లీష్లో మాట్లాడడం అన్నప్పుడు పోయింది. బహుశా ఈ పరిస్థితుల్లో మీలో చాలామంది ఉండవచ్చు కదా. ఎస్, మీరు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళు. చాలామంది టెలిఫోనిక్ ఇంటర్వ్యూలోనే గజగజలాడిపోతుంటారు. ఎందుకంటే భయం సార్, అప్పుడుదా బాగానే ఉన్నాను, ఏంటి ఫోన్ చేసి హెచ్ఆర్ ఎస్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్స్, వాడు యాక్సెంట్ అర్థం కాలేదు సార్, ఫస్ట్ వాడు ఏ క్వశ్చన్ అర్థం కాలేదు సార్, చెప్పాలనుకున్నాను సార్ కానీ బయట రావట్లేదు సార్. సో ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నాను. ఒకరోజు పొద్దున్నే మా ఫ్రెండ్ ఒక అతను వచ్చి, ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, మనం వెళ్దాం పలానా ప్లేస్కి అని చెప్పాడు. ఇంటర్వ్యూసా, మన తెలిసిన సబ్జెక్టేగా, మనకు తెలిసిందే కదా, ఏం అడుగుతాడు వాడు అని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాం. 9 o'clock రమ్మంటే 8:30 కల్లా ఆఫీస్ ముందు వెయిట్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళాక అర్థమైంది, మాతో పాటు ఇంకొక 300 మంది ఉన్నారు అక్కడ. పోస్టులు ఎన్నాయంటే 6, అంటే 2% సక్సెస్ రేట్. అక్కడ అర్థమైంది, వాళ్ళని చూసాక ఫస్ట్ టైం భయం స్టార్ట్ అయింది. ఇంతమందిలో మనకు జాబ్ వస్తుందా రాదా, అలా వెయిట్ చేస్తున్నాం. ఆశ మన సబ్జెక్ట్ ఉంది కాబట్టి వస్తుందని చెప్పి. 9 అయింది, 10 అయింది, 11 వరకు ఎవరు రాలేదు. తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే మాలో ఎంతమందికి అసలు పేషెన్స్ ఉందో చెక్ చేయడం రోడ్ మీద నిలబెట్టేశారు. ఆ తర్వాత లోపలికి పిలిచారు, లోపలికి వెళ్ళాం. చాలా బాగుంది, వెల్ ఫర్నిష్డ్, ఇట్స్ లుకింగ్ వెరీ నైస్, అండ్ ద అంబియన్స్, చైర్స్, ద ఎంప్లాయీస్ వర్ వెరీ నైస్. ద మూమెంట్ వీ సా దట్ ఎన్వైరన్మెంట్ వి ఫెల్ట్, ఇలాంటి ఆఫీస్లో జాబ్ వస్తే ఎంత బాగుంటుందో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆఫ్టర్ few minutes, one lady came and she started explaining, sorry guys, we didn't expect this much of floor and we don't have enough resources, wait for a few minutes, we're going to arrange the things. ఫస్ట్ టైం భయం స్టార్ట్ అయింది. ఆమె ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడేస్తుంది. రేపు నెక్స్ట్ లోపలికి వెళ్తే ఆమె ఇంటర్వ్యూ చేస్తే నా బతికేంటి. ఒకసారి మావాడు చూస్తే వాడి పరిస్థితి, వాడు ఇంకా దీనంగా ఉన్నాడు. ఇక వాళ్ళ మామ ఏదో అయ్యేటట్లుందని, సరిగా వాడిని గెలిగితే ఇంకా ఉన్న భయం కూడా పోయిద్దని వి వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్.
ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ 10 మెంబర్స్కి గ్రూప్గా డివైడ్ చేశారు. ఓహో, అంటే కొంతమందిని పంపించేస్తారేమో అనుకున్నాను. కాదు, 10 మెంబర్స్కి గ్రూప్ డిస్కషన్ పెట్టబోతున్నారు. ఆ నెక్స్ట్ 2 మినిట్స్లో మాకు అర్థమైంది. ఎస్, లోపలికి వెళ్ళాము, కూర్చోబెట్టారు. చాలా బాగుంది ఆ హాల్. ఓ రౌండ్ టేబుల్ వేశారు. ద లేడీ హూ స్పోక్ టు అస్, షీ కేమ్ బ్యాక్ అగైన్ అండ్ షీ గేవ్ సమ్ టైమ్ అండ్ దర్ వాజ్ వన్ మోర్ పర్సన్ నౌ అండ్ హీ వాజ్ అదర్ సైడ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ అస్. సో మేము ఏం చేస్తున్నామని అబ్జర్వ్ చేయబోతున్నారు. సో అప్పటి వరకు నా కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గింది. ఎందుకంటే మా పక్కన ఉన్న వాళ్ళు చూస్తే వామ్మో, ఇతను ఎక్కడి నుంచి చదువుకుని వచ్చాడేమో, నాకన్నా బాగా మాట్లాడేస్తాడు అని చెప్పి. సో తర్వాత వాళ్ళ పేపర్స్ తీసుకున్నారు, ఆర్డర్లో నేమ్స్ తీసుకున్నారు. సో అది అయిన తర్వాత yes, now we are going to discuss something about the Indian economy. As we know that we are getting a lot of competition from the internationally, and India is not able to produce some of the goods at international standards. And recently we've seen that China is going to be the biggest competitor for us. Do you think that it's going to be the biggest competitor in future also? How the less cost products are going to affect on the Indian market, and how we are going to lose our market? Can you explain with something detailed? Totally blank. ఒక్కటి అర్థమైంది, తను బాగుంది, లాంగ్వేజ్ బాగుంది, కానీ మాకేం రావట్లేదు. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్. ద ఎంటైర్ డిస్కషన్ వీ ఈజ్ ఓన్లీ 2 words. యా 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 ఓకే ఎస్ ఎస్ అంటే అంతకుమించి చెప్పడానికి ఏం రాదు. ఇఫ్ దే హ్యాడ్ గివెన్ అస్ చాయిస్ టు డిస్కస్ ఇన్ తెలుగు వీ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్, బట్ నో చాయిస్. కరెక్ట్గా ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత ఫస్ట్ బయటకు వచ్చింది నేను, మా ఫ్రెండే. అర్థమైపోయింది, ఈ హైదరాబాద్లో బతకాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ కావాలి. అప్పటి వరకు నా కాన్ఫిడెన్స్ మొత్తం అయింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉన్నా, ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేయడం వచ్చినా తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడ రావాలి. నేనేంటో, నా స్కిల్ ఏంటో ప్రాపర్గా అర్థమయ్యేటట్టు హెచ్ఆర్గా చెప్పలేనప్పుడు నా 16 years ఆఫ్ ఎడ్యుకేషన్, 17 years ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా 18 years ఆఫ్ ఎడ్యుకేషన్ దే ఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్. ఆ 5, 6 లేదా 10, 15 మినిట్స్లో నేను ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నానో అదే నా టోటల్ ఎడ్యుకేషన్కి వాల్యూ ఇస్తుందని అప్పుడు క్లియర్గా అర్థమైంది. ఫెల్ట్ బ్యాడ్. అయితే అయిపోయింది మామ, వెళ్దాం. ఎక్కడికి? పదా అమీర్పేట వెళ్దాం. వెళ్తే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయిగా 5 ఇంగ్లీష్ ఇప్పుడు రాకపోతే వస్తుంది, పదా ఇన్స్టిట్యూట్కి వెళ్తే వస్తుంది. సేమ్ కాన్ఫిడెన్స్. వెళ్ళిపోయి మొత్తం సెర్చ్ చేసాం. అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ కావాలి, అడ్వాన్స్ ఇంగ్లీష్ కావాలి, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కావాలి, మొత్తం అసలు ఇంగ్లీష్ అంతా వచ్చేయాలి. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకేంది మామ రావాలి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్తే భలే వచ్చేసింది, వచ్చేస్తే కదా అని చెప్పి వీ వెంట్ దేర్. వీ సర్చ్డ్. ఒక సో కాల్డ్ నేమ్డ్ ఇన్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. బేసిక్, అడ్వాన్స్, కమ్యూనికేషన్, ఎస్ఐ, యాక్సెంట్ అన్నీ కలిపి పే చేసి వీ పేడ్ సమ్ అమౌంట్, కేమ్ బ్యాక్. దట్ హ్యాపెండ్ ఆన్ ఫ్రైడే. దే టోల్డ్ అస్ మీట్ ఆన్ మండే ఫ్రెష్. ఎస్, మాకు ఫ్రెష్ బ్యాచ్ మార్నింగ్ కావాలి. ఎందుకంటే ఈ ఎనర్జీలో మాకు ఇంటర్వ్యూ మిస్ అయిందంటే అవమానం. ఈ సిటీకి వచ్చామంటే ప్రూవ్ చేసుకోవాలి. ఒక్క ఇంగ్లీష్ కుదరదు, నేర్చేసుకోవాలి. ఎంత అర్జెంట్ అంటే అంత అర్జెంట్ నేర్చుకోవాలి. అవసరం అయితే మీరు 24 hours కాదు, 24 hours కష్టపడదు. ఆవేశం అనమాట. ఇంటర్వ్యూ పోయిందని ఫ్రస్ట్రేషన్ అది యాక్చువల్లీ. మండే మార్నింగ్ వెళ్ళిపోయి వాళ్ళు 7కి రావంటే 6:30కి వెళ్ళి కూర్చున్నాం. ఇంకా ఓపెన్ చేయలేదు. ఓ 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేశారు. ఎస్, అది చేసి అలవాటు కదా మనకు. లాస్ట్ బెంచ్ ఇది, లాస్ట్ లైన్లో కూర్చున్న ఎదురు చూస్తున్నాం. ఎస్, ఎప్పుడు నువ్వు ఇంగ్లీష్ అన్నట్టు ఎదురు చూస్తున్నాం. దెర్ వాజ్ అ లేడీ కేమ్. Yes, good morning friends, and I'm going to teach you English today. That I'm your faculty. I'm going to teach you grammar. As we know that English is a big language. People think it's not big, it's very small. See the letters, very small, very little letters. Or I say that 26 letters are only there in English. If you know the clarity about tenses, you can really get good English. Just follow. ఏం అర్థం కావట్లేదు. ఒక్కసారి మావాడు వైపు చూసా, ఏంది ప్రస్తుతం, అరే మామ ఈమె వాళ్ళ అక్కేమారా అన్నాడు వాడు. ఎవళ్ళకి అదే మొన్న ఇంటర్వ్యూకి వచ్చింది కదరా, వాళ్ళ అక్కేమారా అన్నాడు. మేమిద్దరం తెలుగులో మాట్లాడుతామని చేసింది. హే హూ ఆర్ యు, వాట్ ఆర్ టాకింగ్? ఐఎమ్ సుందర్. పోయింది కాన్ఫిడెన్స్ మొత్తం. వై ఆర్ టాకింగ్ ఇన్ తెలుగు. చిర్రెత్తింది. అసలు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాకే ఇక్కడికి వచ్చా, నువ్వు ఇంగ్లీష్ చెప్పేస్తున్నా, నాకేం అర్థం కావట్లేదండి. Hey, what's your name? Sundar, I can understand your frustration, but I don't understand your language. I don't know Telugu. మొత్తం క్లియర్ అయిపోయింది. ఆమె తెలుగు రాదు. ద హోల్ కాన్ఫిడెన్స్ వాట్ వీ గాట్. సో ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వస్తున్న నమ్మకం కూడా పోయింది.
మ్యాక్సిమం 1.5 అవర్ క్లాస్లో 1 అవర్ కూర్చోగలిగావు, హాఫ్ అన్ అవర్ ఉండలేపు. ఎందుకంటే ఆమె చెప్పేది మాకు అర్థం అట్లా, మేము చెప్పేది ఆమెకు అర్థం అట్లా. బయటకు వచ్చేసాం. ఫ్రస్ట్రేషన్ ఏంటి, 17 సంవత్సరాలు 10+2+3+2 MBA అప్పట్లో గొప్ప. బయటకు వచ్చాం. ఏ సబ్జెక్ట్ గురించి అడిగితే చెప్పగలం. ఒక్క ఇంగ్లీష్ రావటం వల్ల లైఫ్ పోతుందా, కెరీర్ ఆగిపోతుందా? ఇంతేనా? మైత్రవణం దగ్గర నుంచి తెలుగు ఎందుకు కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంత సాధించి కూడా ఏం సాధించలేదా? ఇప్పుడు ఇంగ్లీష్ ఇక రాదా? అంత కష్టమా? యు డు నాట్ బిలీవ్ మీ, ట్రస్ట్ మీ. ఆ రోజు అనుకున్న ఎట్టి పరిస్థితిలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ వస్తేనే ఇక్కడ నేను బతకగలను. నేను నేర్చుకోవడం కాదు, నాలాంటి తెలుగు మీడియం స్టూడెంట్ ఎవడు కూడా ఇంకా ఇబ్బంది పడు. దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టు స్టార్ట్ లెర్న్ ఇంగ్లీష్. యూ డోంట్ బిలీవ్, విత్ ఇన్ 10 days I learned English. So far we trained more than 2,70,000 students. ఎలా అంటారా? చూద్దాం నెక్స్ట్ వీడియోలో.